హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. ఈరోజైతే ఈ వీడియోలో మీకు పచ్చి టమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అంతా కూడా అక్కడ ముందుగానే నేను సర్ది పెట్టేసుకున్నాను. ఇవన్నీ కావాల్సినవి. ఇప్పుడు మనము టమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనము రోటి పచ్చడికి టమాటాలని, పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. అందుకోసం అనేసి ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేయించుకుందాము. మీకు కావాలంటే ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కకైతే తీసి పెట్టుకోండి. లేదంటే అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మిగిలినట్టు కూడా యాడ్ చేసుకోవాలంటే అలా కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. కొంచెం ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునేసి ఈ విధంగా ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా వేగిన తర్వాత అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇక్కడ కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను పులుపు కోసము. చింతపండు ఆల్రెడీ టమాటాలో కొంచెం పులుపు ఉంటుంది. అయినా కొద్దిగా వేస్తున్నా, చాలా వేయట్లేదు. ఇంకా ఇవంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్‌లో శనగగింజలు, కొబ్బరి అవంతా కూడా కొబ్బరి వేయించాల్సిన అవసరం లేదు. శనగగింజలైతే ఆల్రెడీ వేయించిన శనగగింజలే కాబట్టి నేనైతే లాస్ట్‌లో జస్ట్ అలా వేసుకున్నానంతే. ఇప్పుడు ఇవంతా కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇంకా ఇది బాగా చల్లారిపోయిన తర్వాత రోట్లో వేసేసుకునేసి రుబ్బేసుకుందాము. మీకన రోల్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే గన టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మరీ కచ్చా పచ్చాగా కాదు, నేను చూపిస్తాను లాస్ట్‌లో. అంత కచ్చా పచ్చాగా ఉంటే టేస్ట్ బావుంటుంది. మరీ నున్నగా అయిపోతే టేస్ట్ అనేది ఉండదనమాట రోటి పచ్చళ్ళకి. ఇంకా ఇప్పుడైతే నేను మొత్తం అంతా కూడా రోట్లో వేసేసుకునేసి రుబ్బుకుంటున్నాను. నేను రుబ్బుతుంటే నక్షత్ర గూడా వచ్చి నాకైతే హెల్ప్ చేస్తుంది. నేను కూడా రుబ్బుతాను. నాకు ఇష్టం ఇలా రుబ్బడం అని జెప్పి నా చెయ్యి పట్టుకుంటుంది బిర్రుగా రుబ్బకుండా. ఇంగ ఫైనల్‌గా బాగా అంతా గూడా రోట్లో వేసుకున్న దీన్నంతా గూడా కంప్లీట్‌గా ఇలా కొంచెం కొద్దిగా సైడ్స్ నుంచి మనము ఈ విధంగా తోసుకుంటూ రుబ్బుకుంటే బాగా మెదుగుతుందనమాట. అంతే కాకుండా మనకి రోట్లో అడుగునుంటుంది కదా! ఆ రోట్లో అడుగునున్నది గూడా కొంచెం పైకి తీసుకుంటూ మళ్ళీ దాంట్లోకి వేసుకుంటూ రుబ్బుకుంటే మనకి ఈజీగా అనేది పచ్చడంతా గూడా నలిగిపోతుంది. ఇది జస్ట్ బిగినర్స్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి మనకి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆహ్, ఈ విధంగా మనం కొద్దిగా పైకి తీసుకొని మళ్ళీ కొద్ది కొద్దిగా లోపలికి తోసుకుంటూ రుబ్బుకుంటే మనకి ఈజీగా మెదిగిపోతుంది. దీంట్లో నేను రుబ్బేటప్పుడైతే కొద్దిగా రాళ్ళుప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేసి లాస్ట్‌లో రుబ్బుతున్నాను. ఇంక మనకి ఈ విధంగా పచ్చడంతా కూడా ఆల్‌మోస్ట్ ఆల్ బాగా నలిగిపోయింది. ఇప్పుడు మెదిగింది బాగా. ఈ టైంలో మనము కొత్తిమీర కొద్దిగా నలిగిన తర్వాత మనము తీసేసుకోవచ్చనమాట పచ్చడిని బయటకి. ఇంకా పచ్చడిని మనం మొత్తం అంతా కూడా తీసేసుకునేసి బౌల్‌లోకైతే వేసేసుకుందాము. పచ్చడి మనము ఇలాగే తినడం కన్నా కొద్దిగా పోపు పెట్టుకుంటే ఆయిల్ వేసుకొని ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అందుకనేసి నేనైతే పచ్చడికి ఈరోజు పోపు కూడా పెడుతున్నాను. ఇంకా నక్షత్ర చూడండి నాకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంది. బౌల్ పడుతుంది, ఇంకా రుబ్బుతుంది, ఇంకా ఇట్లా అంతా కూడా చేస్తూ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఈ విధంగా మనం చేసే పనుల్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి కూడా మంచి యాక్టివిటీ లాగా ఉంటుందనేసి నా ఉద్దేశ్యం అంతే. ఇంకా నేనైతే రోల్ కడుగుతూ ఉంటే కూడా అడ్డమొస్తుంది. నేను కడుగుతానని. ఇంకా ఇటు పక్క చూడండి స్పూన్ తెచ్చుకొని మరి టేస్ట్ చేస్తుంది. ఎలా ఉందని అడిగితే, "చాలా బాగా చేశావు. సూపర్‌గా ఉంది" అని చెప్తుంది. నచ్చిందంట. చాలా బాగా తినిందయితే మొత్తం పచ్చడంతా గూడా. ఇంకా ఇప్పుడైతే రోలయితే కడిగేసుకుంటున్నాను. ఇక్కడ నేను రోట్లో నీళ్ళు గూడా ఎత్తుంటే నాకు నీళ్ళు తెచ్చి ఇవ్వడము, అలాంటి పనులంతా గూడా చేసి పెడుతుంది. చిన్న పిల్లయినా గూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది నాకైతే. ఇంక నేనైతే రోల్ కంప్లీట్‌గా కడిగేశాను. ఇంక నక్షత్రకైతే లాస్ట్‌లో ఊరికే ఉత్త వాటర్ వేయిచ్చాననమాట. సరే క్లీన్ చేసుకో అని చెప్పి. ఇంకా ఈ విధంగా నేను చేసినట్టే మళ్ళా చేసుకుంటూ కూర్చొనింది. సరే నేనైతే ఇంకో పక్క తను చేస్తుంటే, ఇంకొక పక్క నేను పోపు పెట్టడానికైతే రెడీ చేసుకుంటున్నాను. పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిలయితే ప్యాన్‌లో యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర అవంతా కూడా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత అందులోకి 2 తుంచేసుకున్న ఎండుమిరపకాయలు, ఇంకా లాస్ట్‌లో కరివేపాకు గూడా యాడ్ చేసుకొని మనము అప్పుడే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ రోటి పచ్చడిని గూడా ఇందులోకైతే యాడ్ చేసుకుందాము. మనము ఫ్లేమ్ కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలైతే బాగా కలిపేసుకుంటే మనకి రోటి పచ్చడైతే రెడీ అయిపోతుంది. ఈ విధంగా సాల్ట్ మనకేమన్నా తక్కువ అనిపిస్తే గన ఈ టైంలో మామూలుగా నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మిక్స్ చేసేసుకుంటే మనకి ఇందులో ఉన్న తేమంతా కూడా కంప్లీట్‌గా ఇంకిపోతుంది కాబట్టి ఈ రోటి పచ్చడి మనం చాలా అంటే 2 రోజులు అలా నిల్వ చేసుకోవచ్చు. బావుంటుంది టేస్టు. ఇంకా ఈ రోటి పచ్చడినైతే మనం దోసలోకి కానీ, లేదా వేడి వేడి అన్నంలోకి కానీ తింటే కూడా చాలా బావుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బావుంటుంది.
ఇంకా ఈ రోటి పచ్చడైతే విలేజెస్‌లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పచ్చి టమాటాలు కామన్‌గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి, ఇంకా ఈ రోటి పచ్చడిని నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా వస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.